హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో 2 డేస్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయండి. అంటే 2 డేస్‌కి సంబంధించిన వీడియోస్ కలిపి ఒక వ్లాగ్ లాగా అయితే చేశాను. మార్నింగ్ 7 వరకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 6 వరకు లేచాను. 6 తర్వాత పనులనేటివి అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్నానం చేసొచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేశానండి పిల్లలకు. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను. ఆ తర్వాత వంటకైతే కూరగాయలు అయితే లేకున్నాయి. కూరగాయలు తెప్పించుకున్నాను. అందులో అయితే ఫస్ట్ అయితే ఆకుకూరగాయలు చేస్తానండి. ఆకుకూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి ఫస్ట్ అయితే ఆకుకూరగాయలు పప్పు కానీ ఫ్రైస్ కానీ ఏమన్నా ఉంటే ఆకుకూరగాయలు వండేస్తాను. ఈరోజైతే గంగవాయిల కూర పప్పు అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేది మామిడికాయ గంగవాయిల కూర పప్పు. ఈ ఆకైతే గంగవాయిల కూర బాగుంటుంది పప్పు. దీని అయితే మంచిగా ఒక 3-4 టైమ్స్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మంచినీళ్ళు వేసి పెట్టేసుకున్నాను. అందులో అలాగే మామిడికాయలు, ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. మామిడికాయ అనేది మనం పులుపు పట్టి వేసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. లేదు పులుపు మామూలుగా ఉంది అంటే ఒక పెద్ద మామిడికాయ వేసుకోవచ్చు. చిన్నవైతే 2 వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం పొడి వేసి నూనె అయితే వేసుకున్నాను. ఆ పప్పు అయితే పెట్టేసుకున్నాను. పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇది రుబ్బేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అంటే ఈరోజు ఎక్కువ షూట్ చేయలేదండి. టిఫిన్ అవన్నీ అయితే ఏం షూట్ చేయలేదు. ఓన్లీ లంచ్ ఒకటే షూట్ చేశాను. ఇంకా కర్రీస్ అయితే వేరే ఏమీ వండలేదు. ఓన్లీ పప్పు ఒకటే వండాను ఈరోజు. మిగతావైతే ఇంకా మళ్ళీ వేరే ఏమైనా ఆకు కూరగాయలు ఉంటే మరుసటి రోజు మార్నింగ్ వండేస్తాను. ఆకు కూరగాయలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే కూరగాయలు అనేటివి అప్పుడు అవి కట్ చేసి చేసుకుంటాను. ఎందుకంటే ఆకు కూరగాయలు నిల్వ ఉండవు కాబట్టి ఫస్ట్ చేసేస్తాను. పప్పు అయితే అయిపోయింది. పప్పు పోపు కూడా పెట్టేసుకున్నాను. వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి వంటగదిలో అయితే ఎక్కువసేపు నిలబడలేము కాబట్టి త్వరగానే చేసుకుంటాను. ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వంటగదిలోంచి అయితే బయటకు వచ్చేస్తాను. కాబట్టి ఈరోజు వంటలు అయితే ఎక్కువగా పెట్టుకోలేదు. కూరగాయలు తేవడమే లేట్ అయింది. 8:30, 9 అలా అయింది. ఆ తర్వాత వంట అవన్నీ చేసి అంట్లు అవన్నీ కడుక్కొని అయ్యేసరికి అయితే లేట్ అయిపోయింది. 11 అయింది. ఆ టైంలో అంతా కంప్లీట్ చేసుకొని అన్నం అవన్నీ ఒకటేసారి వండేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళే పని ఉండకుండా అన్నీ చేసి పెట్టేసి వచ్చేసాను. ఆ తర్వాత నిన్న పిండిన బట్టలు పైన ఉంటేను పిల్లలు తీసుకొచ్చారు. అవైతే మడత పెట్టేసుకుంటున్నాను. మడత పెట్టేసి ఎక్కడక్కడ పిల్లలు అయితే తీసి పెట్టేస్తాను. టవల్స్, పిల్లలవి కర్చీఫ్స్ అన్నీ ఉంటాయి కదండి. పిల్లల బట్టలన్నీ వాళ్ళ కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేస్తాను. అంటే సెల్ఫ్లలో కబోర్డ్స్ అయితే లేవు. ఇలా ఎవరి బట్టలు వాళ్ళవైతే తీసి సర్దేసుకుంటాను. ఇప్పటికైతే మార్నింగ్ పనులు అనేటివైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆ రోజు ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇప్పుడు నుంచి చూసేదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. ఇది మార్నింగ్ అయితే పాలైతే వేడి చేస్తున్నాను. తర్వాత అయితే పుండుకూర పప్పు చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా చపాతీలు చేయాలి. పప్పుకి పుండుకూర పప్పుకి చపాతీ అయితే బాగుంటుంది. అలాగే పాలకూర ఫ్రై కూడా చేస్తున్నాను. అంటే పాలకూర కొద్దిగానే ఉంది కాబట్టి ఎక్కువ కాలేదు కర్రీ. ఒకవేళ పాలకూర ఎక్కువ తెస్తేనేమో ఎక్కువ కర్రీ ఫ్రై చేసినా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాల్సి వస్తుంది పాలకూరలో. పుండుకూర చపాతీ అయితే చాలా బాగుంటుంది. అలా పుండుకూర పప్పు చేశాను. అలాగే పాలకూర చూడండి ఎంత కొద్దిగా ఉందో. పాలకూర ఫ్రై అయితే చేశాను. ఇదైతే మధ్యాహ్నం టమాటా రసం అండి ఇది లంచ్లోకి. అంటే పప్పు కూడా మిగులుతుంది మధ్యాహ్నానికి. ఇప్పుడు చపాతీలోకి ఎంత కొద్దిగా తింటారు. అలాగే పాలకూర కూడా కొద్దిగా తింటారు పిల్లలు. ఇదైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే టమాటా రసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ చపాతీలు అయితే చేశానండి. అదైతే షూట్ చేయలేదు. ఇప్పుడైతే రసం అయితే పెట్టేస్తున్నాను. టమాటా రసానికి ఫస్ట్ అయితే టమాటాలు, కొద్దిగా చింతపండు, పసుపు, కారం అయితే వేసి నీళ్ళు పోసి కొద్దిసేపు అయితే ఉడకబెట్టేసుకున్నాను. అవి ఉడికిన తర్వాత చల్లారాలి. చల్లారిన తర్వాత పక్కకైతే దించి పెట్టేసుకున్నాను చల్లారడానికి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి దానిలో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు అవి వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్,
పసుపు. ఇప్పుడు కారం అయితే దీనిలో వెయ్యను, ఎందుకంటే నేను టమాటాలో వేసాను కాబట్టి దీనిలో అయితే కారం వేయను. కారపొడి మనం ధనియాల పౌడర్ అది ఉంటే అది వేసుకోవచ్చు. సాంబార్ పొడి, రసం పొడి ఏదైనా ఉన్నా కూడా దీనిలో వేసుకోవచ్చు. నేను ఓన్లీ ధనియాల పౌడర్ ఒకటే వేసాను, వేరే ఏమైతే వేయలేదు. సాంబార్ పొడి అయితే ఏం వేయలేదు. సాంబార్ పొడి వేస్తే సాంబార్లానే అనిపిస్తుంది, ఇది రసం కాబట్టి అలా అయితే ఏముండదు. ఇవి కొద్దిగా మంచిగా మగ్గిన తర్వాత దీనిలో ఎల్లిపాయలు వేయాలండి, ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటాలు అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదండి, అవి అయితే బాగా గుజ్జు అయితే తీయాలి వాటర్ వేసి. అదైతే ఇప్పుడు ఫస్ట్ అయితే వేసి ఇలా మసలు పెట్టుకోవాలి. ఇలా మసలేటప్పుడు మిగతా టమాటాలకి కూడా మొత్తం వాటర్ వేసి మనకి ఎంత రసం కావాలో అంత గుజ్జు అయితే తీసి దీనిలో వేసేసుకోవాలి. దీన్ని ఇంకా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలిపెట్టాలి. 5-10 మినిట్స్, 5 అంటే 5 మినిట్స్ కాదు, 10 మినిట్స్ అలా వదిలిపెట్టేస్తే బాగా మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీనిలో కారం వేసామంటే కొద్దిగా కారం ఎక్కువ అనిపిస్తుంది, కాబట్టి నేను టమాటాలు ఉడికేటప్పుడే అందులోనే వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రసం ఇలా చేస్తే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ అయితే 5-10 మినిట్స్ అయితే మసలు పెట్టేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మంచిగా మసలు పెట్టేసుకున్నాను. చారు అయితే రెడీ అయిపోయింది. టమాటా రసం వేడి వేడి అన్నంలోకి టమాటా రసం అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేసిన వంటలు అయితే చూస్తున్నానండి. అన్నం, పుండుకూర పప్పు, అన్నం కూడా వండేసాను ఇంతకుముందే, అంటే రసం పెట్టినప్పుడే, రసం అయ్యేటప్పుడే అన్నం చేసేసాను. పాలకూర ఫ్రై అండి, కొద్దిగా అయితే మిగిలింది. తర్వాత పప్పు కూడా కొద్దిగానే మిగిలింది. ఇదైతే రసం. ఇదైతే అండి నేను చేసిన వంటలు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.